రన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్. రన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్‌ని కూడా సేమ్ 2 శాంపిల్స్ అనేవి సేమ్ పాపులేషన్ నుంచి వస్తున్నాయా లేదా 2 శాంపిల్స్ అనేవి ఏ పాపులేషన్స్ నుంచి అయితే తీసుకున్నారో ఆ పాపులేషన్ సేమ్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతున్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి రన్ టెస్ట్ ఫర్ 2 శాంపిల్స్‌ని యూజ్ చేస్తారు. లెట్ us consider 2 samples x1 x2 up to so on xn1 is first sample, y1 y2 up to so on yn2 is second sample. First sample density function f1 of x, second sample density function f2 of y. First sample size n1, second sample size n2. null hypothesis ఎలా తీసుకోవాలి? f1 of x equal to f2 of y. సో alternate hypothesis ఏమవుతుంది? f1 of x not equal to f2 of y. ఇప్పుడు స్టెప్స్ జాగ్రత్తగా వినండి. కంబైన్ ద శాంపిల్స్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ మనం ఏవైతే శాంపిల్స్ తీసుకున్నామో వాటిని కంబైన్ చేయాలి. కంబైన్ చేసిన తర్వాత అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఇన్ దిస్ అరేంజ్మెంట్ అంటే అసెండింగ్ ఆర్డర్లో ఇఫ్ ద ఎలిమెంట్ కమ్స్ ఫ్రమ్ శాంపుల్ 1 డినోట్ ఏ, ఇఫ్ ద ఎలిమెంట్ కమ్స్ ఫ్రమ్ శాంపుల్ 2 డినోట్ బి. ఇది నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. 192 ఇది మన ఫస్ట్ శాంపుల్, 3 10 5 7 ఇది మన సెకండ్ శాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకున్నా ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? రెండు శాంపిల్స్ని కంబైన్ చేయాలి. సో నేను కంబైన్ చేసాను 192 3 10 5 7 కంబైన్ చేసిన దాన్ని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. 1 2 3 5 7 9 10 అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసింది. ఇప్పుడు ఈ అసెండింగ్ ఆర్డర్ని చూడండి. 1 అనేది ఫస్ట్ శాంపుల్ నుంచి వస్తుందా సెకండ్ శాంపుల్ నుంచి వస్తుందా? ఫస్ట్ శాంపుల్. సో ఏతో డినోట్ చేయాలి. ఈ స్టెప్ అది. ఇన్ దిస్ అరేంజ్మెంట్ ఇఫ్ ద ఎలిమెంట్ కమ్స్ ఫ్రమ్ శాంపుల్ 1 డినోట్ ఏ, ఇఫ్ ద ఎలిమెంట్ కమ్స్ ఫ్రమ్ శాంపుల్ 2 డినోట్ బి. 1 అనేది ఫస్ట్ శాంపుల్ రిలేటెడ్ ఎలిమెంట్, సో ఏ. 2 అనేది కూడా ఫస్ట్ శాంపుల్ నుంచి వచ్చింది, సో అగైన్ ఏ. 3 సెకండ్ శాంపుల్, సో బి. 5 సెకండ్ శాంపుల్, బి. 7 సెకండ్ శాంపుల్, బి. 9 ఫస్ట్ శాంపుల్ ఏ, 10 సెకండ్ శాంపుల్ బి. ఇట్లా చేస్తే మనకు ఏఏ బీబీబీ ఏబి ఇట్లా సమ్ అరేంజ్మెంట్ వచ్చింది. అంటే మనకు రన్స్ వస్తాయి. ఏఏ దిస్ ఇస్ 1 రన్, బీబీబీ 1 more రన్, ఏ 1 రన్, బి 1 రన్, టోటల్ 4 రన్స్ వచ్చినాయి. ఇట్లా రన్స్ వస్తాయి. ఈ రన్స్ని కౌంట్ చేయాలి. కౌంట్ నెంబర్ ఆఫ్ రన్స్, లెట్ ఇట్ బి ఆర్. అంటే మనకి ఇక్కడ ఆర్ ఏంటి? 4. నెంబర్ ఆఫ్ రన్స్ 4 వచ్చినాయి అన్నమాట. మనకు ఆర్ వాల్యూ తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే n1 అంటే ఫస్ట్ శాంపుల్ సైజ్ అండ్ ఆల్ఫా అంటే గివెన్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. n1 అండ్ ఆల్ఫా దగ్గర టేబుల్ వాల్యూ చూసుకోవాలి. ఏ టేబుల్ నుంచి? రన్ టేబుల్ నుంచి. n1 అండ్ ఆల్ఫా దగ్గర టేబుల్ వాల్యూ చూసుకోవాలి. దాన్ని r1 అని డినోట్ చేసుకోవాలి. సిమిలర్లీ n2 అండ్ ఆల్ఫా అంటే సెకండ్ శాంపుల్ సైజ్ అండ్ ఆల్ఫా దగ్గర మళ్ళీ టేబుల్ వాల్యూని చూడాలి. దాన్ని r2 అని డినోట్ చేసుకోవాలి. మనకు వచ్చిన రన్స్ అనేవి ఈ r1 r2కి మధ్యలో లై అయినట్లయితే విల్ యాక్సెప్ట్ h0. ఇఫ్ r1 less than or equal to r less than or equal to r2 యాక్సెప్ట్ h0. నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేస్తాం. అదర్వైజ్ రిజెక్ట్ h0. ఇంతవరకు యాక్చువల్గా అయిపోద్ది. బట్ ఇఫ్ ఎనీ ఆఫ్ n1 అండ్ n2 ఈస్ గ్రేటర్ దెన్ 20, n1 గ్రేటర్ దెన్ 20 ఉన్నా, n2 గ్రేటర్ దెన్ 20 ఉన్నా, ఆర్ సమ్టైమ్స్ రెండు గ్రేటర్ దెన్, ఏదైనా ఒకటి గ్రేటర్ దెన్ 20 ఉన్నా, రెండు గ్రేటర్ దెన్ 20 ఉన్నా కూడా మనము జెడ్ టెస్ట్ పర్ఫామ్ చేయాలి. జెడ్ టెస్ట్ అంటే లార్జ్ శాంపుల్ టెస్ట్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 2n1n2 by n1 plus n2 plus 1 whole divided by root over of 2n1n2 of 2n1n2 minus n1 minus n2 by n1 plus n2 whole multiplied by n1 plus n2 minus 1. సేమ్ రన్ టెస్ట్ ఫర్ 1 శాంపుల్లో జెడ్ స్టాటిస్టిక్ ఫార్మ్ అనేది. ఇలా క్యాల్కులేషన్ జెడ్ వాల్యూని మోడ్ జెడ్ ఫైండ్ చేయాలి. ఈ జెడ్ వాల్యూకి మోడ్ జెడ్ షుడ్ బి కంపేర్డ్ విత్ జెడ్ ఆల్ఫా అంటే క్రిటికల్ వాల్యూతో కంపేర్ చేయాలి, అంటే టేబుల్ వాల్యూ. ఇఫ్ మోడ్ జెడ్ ఈజ్ గ్రేటర్ దెన్ జెడ్ ఆల్ఫా అయినట్లయితే వీ షుడ్ రిజెక్ట్ నల్ హైపోథెసిస్. ఇఫ్ mod z less than or equal to z alpha అయితే యాక్సెప్ట్ నల్ హైపోథెసిస్.